వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రొమాంటిక్ హీరో పార్ట్ 23. ఏమీ కాదు, ఎక్కువ వర్షం పడితే మాత్రమే అది పోతుంది అని అంది హరిణి. దాంతో వాళ్ళు కూల్ అయ్యి, సరేనే, మేం బయట ఉంటాం, నువ్వు త్వరగా రా అని అంది. హరిణి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడంతో, హే వెన్నెల, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నావు కదే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంది హరిణి. దానికి వెన్నెల, టెన్షన్ పడక ఏం చేయమంటావే, నేను ఆయన్ని కనీసం 30 సార్లన్నా సీరియల్ హీరో అని మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి అన్నానే. అలాంటిది ఇప్పుడు నేను ఆయన ముందుకు వెళ్ళాలంటే నాకేదో ఎంబారసింగ్గా అనిపిస్తుంది, భయంగా కూడా అని చేతులను కంగారుగా నలుపుకుంటూ తనకు మైండ్ పనిచేయక సగం నెయిల్స్ కొరికేస్తూ ఉంది మన వెన్నెల పాప. పాపం వెన్నెల పాప ఇప్పుడు అంత టెన్షన్ పడే బదులు మన బాబు కటౌట్ చూస్తేనే డౌట్ రావాలి కదా. అది అంతా వదిలేసి తన నోటి దురదని రిషి ముందే చూపించింది. దాంతో ఇప్పుడు భయపడి చచ్చిపోతుంది వెన్నెల పాప. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం. సారీ, తిట్టుకోకండి, నేను కథలోకి వచ్చేసానని. ఇక నేను బయటికి వచ్చేసాను. వెన్నెలలా టెన్షన్గా మాట్లాడుతూ ఉంటే హరిణికి నవ్వు వచ్చి గట్టిగా నవ్వేసింది. వెన్నెల గుర్రుగా చూసేసరికి, సారీ బంగారం, ఇక నవ్వను, కానీ ఇప్పుడు నువ్వు ఆయన్ని ఫేస్ చేయాల్సిందేనే కదా. అయినా నాకు తెలిసినంత వరకు రిషి గారు బయట ప్రపంచానికి చాలా రూడ్ క్యారెక్టర్ అని చాలామంది అన్నారు. కానీ నేను నిన్నటి నుంచి చూస్తున్నా, ఆయన నాతో చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వెన్ను. నీకు తెలుసు కదా, నన్ను ఆయన ఒక చెల్లిలా ట్రీట్ చేస్తూ నాతో చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు అని చెప్పింది హరిణి. వెన్నెల అయ్యుండొచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ వాగేశాను కదా, దాంతో భయం వేస్తుంది అని అంది వెన్నెల. హే, ఇంకా నీ భయాన్ని పక్కన పెట్టు. చూసావు కదా, ఇప్పటికే నువ్వు రాలేదు అని బయట వాళ్ళిద్దరూ కాలు కాలిన పిల్లిలా ఎలా తిరుగుతూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో చూడు. అసలు వాళ్ళు ఈరోజు నిన్ను వదలరు. ఎందుకంటే రిషి గారి దగ్గరికి చేరుకోవాలి అంటే మెయిన్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉండాలి. వాళ్లకు అంత సీన్ లేదు. నువ్వు ఎలాగో ఆయన దగ్గరికి నార్మల్గానే మాట్లాడడానికి వెళ్తుంటావు కాబట్టి వాళ్ళు నిన్ను తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక నువ్వు ఏం చేసినా తప్పించుకోలేవు కాబట్టి ఇప్పుడంటే ఆయన అక్కడెక్కడో గ్రౌండ్లో ఉన్నాడు. కానీ ఈవినింగ్ ఇద్దరి దారులు ఒకే చోటికి కదా, ఇంటికే కదా చేరేది. అప్పుడు ఆయన్ని ఎలా ఫేస్ చేస్తావు? అదేదో ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ముందు సారీ చెప్పేస్తే ఆయన కూడా అందరి ముందు సీన్ చేయడం ఇష్టం లేక క్షమించేస్తాడు కదా. కాబట్టి వెళ్దాం అని వెన్నెలను రాను అంటున్నా లాక్కుపోయింది హరిణి. వెన్నెల ఇక తప్పించుకోలేను అని అర్థమై ఆఖరికి రిషి అన్నమాటలను నేను నిజం చెయ్యాలి, ఆయనే కదా అన్నారు, నేను దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేయాలి అని, ఎలాగైనా ఇప్పుడు కాకపోయినా ఈవినింగ్ అయినా ఆయన్ను నేను ఫేస్ చేయాలి కదా. ఇది అన్నట్టు అదేదో ఇక్కడే కాలేజీలోనే మాట్లాడేస్తే పోతుంది. ఇంటికి వెళ్ళేంత వరకు ఇలా టెన్షన్ పడి చావాల్సిన అవసరం ఉండదు కదా అని అనుకుంటూ వెన్నెలే బండ బూతులు తిట్టుకుంటూ, నీకెందుకే అంత నోటిదూల, అసలే పిరికిదానివి, మళ్ళీ పెద్ద వీరనారిలా కనిపించిన వారితో అల్లా
వాళ్ళ బయోడేటా అడిగి వాళ్ళను విసిగిస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ఆయన బయోడేటా అడిగి ఆయన సీరియల్ హీరోనా సినిమా హీరోనా అని తెలుసుకోకపోతే నీకు నిద్ర రాదా? చచ్చిపోయేదానివా బుద్ధి లేనిదానా అడ్డగాడిదా అని తన్ని తానే అని అంటూ తన అంతరాత్మ తన్ని తిడుతూ ఉంటే ఇది ఒకటి నా ప్రాణానికి ప్రతిదానికి ఇలా బయటికి వచ్చి మరీ నాకు క్లాస్ పీకుతుంది అని అనుకుంటూ ఇక హరిణి వెంట వెళ్ళింది. మానస రేఖ అప్పటికే క్లాస్లో స్టూడెంట్స్ అంతా మన ప్రిన్సిపాల్ చెప్పినా కూడా వినకుండా గ్రౌండ్లోనే ఉన్నారు. లెక్చర్స్ కూడా ఫస్ట్ డే కాబట్టి పైగా రిషి సార్ వచ్చారు కాబట్టి అందరూ గ్రౌండ్లోనే ఉన్నారు. పైగా క్లాసులు కూడా అందుకే జరగలేదు. జస్ట్ మనం మాత్రమే క్లాస్లో ఉన్న ఫీలింగ్ వస్తుందే బాబు అని అంటూ నలుగురు కలిసి గ్రౌండ్ వైపు వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యేసరికి ఒక టెంట్లా వేసి అప్పటికే పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. మన రిషి సార్ కోసం ఒక క్యారవాన్ మరియు హీరోయిన్ కోసం ఒకటి. అందులో పనిచేసే మెయిన్ లీడ్స్ కొంతమందికి వాళ్లకు ఇంకో 5 క్యారవాన్స్ కూడా ఉన్నాయి. ఇంకొంతమంది నార్మల్ యాక్టర్స్ కోసం అక్కడే కాలేజ్ గ్రౌండ్లో ఉన్న కొన్ని రూమ్స్ని యూజ్ చేసుకోవచ్చు అని ప్రిన్సిపల్ చెప్పారు. వాటి కీస్ని కూడా షూటింగ్ వాళ్లకు ఇచ్చేశారు ఆయన. అంతవరకు ఎవరూ గమనించింది ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో మెయిన్ హీరోయిన్ అయిన స్నిగ్ధ అనే టాప్ హీరోయిన్ని దీంట్లో హీరోయిన్గా పెట్టారు. స్నిగ్ధని డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి చాలా ట్రై చేసిన తర్వాత తనకు ఈ మెయిన్ లీడ్ ఛాన్స్ వచ్చింది. మొదట్లో డైరెక్టర్ వేరే వారిని ఇందులో హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నారు. కానీ తర్వాత స్నిగ్ధ రిషి ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. అందువల్లే రిషిని స్నిగ్ధ రిక్వెస్ట్ చేయడంతో రిషి జస్ట్ ఒక్క మాట చెప్పాడు డైరెక్టర్తో. దాంతో ఇక డైరెక్టర్ సైలెంట్ అయిపోయాడు. కానీ తరువాత తన క్యారెక్టర్ని ఒకసారి చెక్ చేయడానికి స్నిగ్ధకి ఆడిషన్ చేశాడు ఆ డైరెక్టర్. నిజం చెప్పాలంటే అంతకన్నా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఎవరు సెట్ అవ్వరు అనిపించింది ఆ డైరెక్టర్కి. ఇక సినిమా స్టోరీ ఒక కాలేజ్ లెక్చరర్కి మరియు స్టూడెంట్ అయిన ఒక అమ్మాయికి జరిగే ప్రేమ కథ. నిజం చెప్పాలంటే రిషి ఎక్కువగా యాక్షన్ మూవీస్ తీశాడు. కానీ తనకు ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది. అదే తనకు బాగా సెట్ అయ్యే పేరు, రొమాంటిక్ హీరో. ఆ పేరును రిషికి బిరుదుగా కూడా ఇవ్వచ్చు. తను ఎక్కువగా రొమాంటిక్ మూవీస్ తీయడు. కానీ అక్కడక్కడ అడపాదడపా తీసిన మూవీస్ కూడా ఒక రేంజ్లో హిట్ అయ్యి ఒక బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ పట్టుకోలేనంత లాభం చూపిస్తాయి. ప్రతి ఒక్క హీరోకి ఒక్క సినిమా అయినా ఫ్లాప్ ఉంటుంది. కానీ రిషి గెస్ట్ రోల్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయిన ఆనవాళ్ళు కూడా ఉండవు. రిషి ఎంచుకునే కథలో చాలా డిఫరెంట్గా, యూనిక్గా అండ్ చాలా మంచివి చూస్ చేసుకుంటాడు రిషి. సారీ, ఇప్పటికే సుత్తి కొట్టించేశాను కదా. కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో రొమాంటిక్ హీరో ఇంకా రొమాంటిక్ హీరో లానే మారుతూ వస్తాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి నా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మళ్ళీ బాయ్ బాయ్. అంతవరకు మై సూపర్ స్టార్ కొత్త స్టోరీ కూడా పెడుతున్నాను. దాన్ని కూడా చూసి ఆదరించండి. చాలా బాగుంటుంది.